అందరూ వచ్చినా ఇస్తాం బోగి పట్టుకెళ్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? లాస్ట్ వీడియోలో నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను కదా. అదే మేము వీకెండ్ కోసం సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలతో అలా ఫామ్ హౌస్కి వెళ్ళున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి అని. సో అక్కడ మేము ఎట్లా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరైతే ఇట్లా వెహికల్స్ దిగైతే వచ్చున్నాము. ఒక్కొక్క వెహికల్లో 2 ఫ్యామిలీస్ పట్టున్నామండి. ఇవి ఓన్ వెహికల్స్ అండి. ఇంత దూరం క్యాబ్ అంటే కొంచెం కష్టమే, మేబీ రాదేమో, కొంచెం మెయిన్ రోడ్కి వస్తేనే తప్ప రాదు. ఇది చెప్పున్నాను కదండి ఆల్రెడీ. చిలుకూరు టెంపుల్, బాలాజీ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక 15 మినిట్స్ దూరం డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక్కడైతే మామిడికాయలు, జామున్, నేరేడుకాయలు అంటారు చెట్టు ఉంటుంది కదండి, అవి చాలా రకాల చెట్లు అండి. మామిడికాయల చెట్లు చూస్తున్నారా, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఏమున్నాయంటే మామిడికాయ చెట్లు, కొబ్బరి చెట్లే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ పందిర్లాగా సన్నజాజులు మొక్కలతో పందిర్లాగా వేసి భలే అయితే చేస్తున్నారండి, చాలా బాగున్నాయండి. మామిడికాయలు అయితే భలే ఉన్నాయి. ఇవి ఒక 2 తెంపుకుందామంటే మా ఆయన వాళ్ళు వద్దు, మా ఆయన ఏమో వద్దు, అది చూస్తే తిడతారు, అక్కడ వాచ్మెన్ ఉంటారు కదా, వాళ్ళు దెబ్బలాడతారు, ఎందుకులే 2 మామిడికాయల కోసం అని అంటే తెంపలేదులేండి. కానీ ఒక 2 పిల్లలు అయితే అది కోసుకొని తిన్నారంట. పిల్లల్ని ఆపలేము కదండి, పెద్దవాళ్ళం అయితే ఊరుకుంటాం. కానీ మేము వెళ్ళేటప్పటికి 11 అయ్యిందండి, ఫుల్ ఎండ్ ఉండేది. అప్పటికి అది నేరేడు పళ్ళు అంటారు కదా, అదే జామున్ అంటారు కదండి, అది కొన్ని అక్కడక్కడ పండిన ఉన్నాయి. అది ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు, లైట్గా ఉన్నాయి. అక్కడ ఒక లేడర్ ఉంటే తను ఎక్కి తీస్తుంది, వెతుకుతుంది ఎక్కడైనా ఉన్నాయేమో అని. బట్ వాష్ కూడా చేయనక్కర్లేదండి, అంత ప్యూర్గా ఉన్నాయంటే నమ్మండి. ఎందుకంటే అక్కడ ఏమీ పొల్యూషన్ ఏం లేదు, ఓన్లీ అటు ఇటు ల్యాండ్స్ ఉన్నాయండి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి తప్ప ఏం లేదు. వీళ్ళు వెళ్ళిన వెంటనే వాటర్లో దిగుతాను అది ఇది అని అంటే వద్దని చెప్పున్నాం. ఎందుకంటే బాగా ఎండ వచ్చిందండి 11:30కి అట్లానే. ఇంకా ఆ టైంలో వాటర్లో దిగితే ఇంకా పిల్లలు సిక్ అవుతారు. అట్లీస్ట్ ఈవినింగ్ వరకైనా వెయిట్ చేయండి, ఫస్ట్ అసలు ఏమేమి ఉన్నాయో చూడండి, తర్వాత ఇంక అందరం కలిసి ఆడుకుందాం అని అంటే వాళ్ళకన్నా ముందు మేమే ఆట స్టార్ట్ చేసాం దీంట్లో. వాళ్ళు చూసి నవ్వుతూ ఉన్నారు, పిల్లలు అంటే ఉన్నారు, ఇది మీకు కాదు మా కోసం అంటే మీరు ఎక్కుతున్నారు ఏంటి అనేసి. మనం కూడా ఎప్పుడో అప్పుడప్పుడు కదండి ఇట్లా ఎంజాయ్ చేస్తాము. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని పనులు చేసుకుంటే సరికే సరిపోతుంది. వర్కింగ్ ఉమెన్స్కి పాపం జాబ్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పనులు, జాబ్ పనులకే సరిపోతుంది కదా. సో పిల్లలు అయితే ఒకటి ఎట్లా ఆడుకోవాలి ఏంది అని వాళ్ళ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్తో వాళ్ళు ఇదయ్యి ఇంకా ఆట స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. కాకపోతే ఎండగా ఉంది కదా అనేసి అయితే మేము వద్దని చెప్పున్నాము. తర్వాత వీళ్ళు ఇలా ఆడుతూ ఉంటే మేము ఏంటంటే బయట నుంచే ప్లేట్స్, అంటే యూజ్ అండ్ త్రో ప్లేట్స్ అని, గ్లాసెస్ అని, కొంతమంది వాటర్ తేయడానికి వెళ్ళున్నారండి. మా పెద్దవాళ్ళ పనులు ఉంటాయి కదా, తెలిసిందే కదా, ఇంకా అవన్నీ అంటే చేస్తూ ఉన్నాము. అంటే చికెన్, ప్రాన్స్ ఇవన్నీ తెచ్చున్నాం కదా, వెజిటేబుల్స్ ఇవన్నీను. ఒక కుక్ని పట్టుకొని వెళ్ళామండి, ఆయన వంట చేసి పెడతారనేసి. సో అతనికి అవన్నీ ఇస్తున్నాము, అంటే ఏమేమి చెప్పామో అదే వాళ్ళు ఏమేమి తెమ్మని చెప్పారో అవన్నీ పట్టుకొని వెళ్ళి ఆయనకి ఇస్తున్నాము. దీంట్లో ఇట్లా ఉన్నాయనేసి వాళ్ళు అక్కడ వంట చేస్తూ ఉన్నారు. ఒక 2 వచ్చున్నారండి, వంటలు అయితే చాలా బాగా చేస్తున్నారు. పొద్దున్న టిఫిన్ అయితే మేము ఇంట్లోనే చేసి వెళ్ళిపోయాము, ఎందుకంటే బయలుదేరడమే 9 కల్లా బయలుదేరాం కనుక ఇంట్లోనే చేసి వెళ్ళాము. మధ్యాహ్నానికి, నైట్కి, నెక్స్ట్ డే టిఫిన్ అండ్ నెక్స్ట్ డే లంచ్ కూడా వాళ్ళకి ప్రిపేర్ చేసామని చెప్పాము. దానికి సరిపడేగా సరుకులు, ప్రొవిజన్స్ అన్నీ మేమే పట్టుకొని వెళ్ళామండి. అండ్ అవే కాక యూజ్ అండ్ త్రో గ్లాసెస్ అని, చాయ్ తాగడానికి గ్లాసెస్ అని, ప్లేట్స్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, స్పూన్స్ అని, ఇట్లా చాలా ఉంటున్నాయి కదా, అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళవలసి వచ్చింది. అండ్ ఒక్కొక్కరం అయితే లగేజే పట్టుకున్నాం, ఎందుకంటే పిల్లలు ఏంటంటే వాటర్లో దిగుతున్నారు, బట్టలు తడిపేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని బయటకు తీసి ఆ బట్టలు ఎండబెట్టి మళ్ళీ వేరే డ్రెస్ వేస్తే మళ్ళీ దిగేస్తున్నారండి వాళ్ళ వాటర్లో, స్విమ్మింగ్ పూల్లో. సో ఫస్ట్ అయితే వేడిగా, చాలా వేడి ఉంది బయట అనేసి లాన్కి వచ్చేస్తున్నామండి. ఇక్కడ చెప్పాను కదా 5 ఏసీ రూమ్స్ అయితే ఇచ్చున్నారు. ఒక ఏసీ రూమ్లో అయితే అందరం కూర్చొని జల్దీ 5 తంబోలా అని ఏదేదో పేర్లు ఉంటాయి కదా,
తంబోలా అంటున్నారు, వీటిని తంబోలానే అంటారులేండి. పిల్లలందరూ జల్దీ 5 ఆడదాం అని అంటే ఇంకా సరేలే అనేసి అందరూ ఇంకా ఆ రూమ్లోనే కూర్చున్నామండి. కొంచెం చల్లబడుతుంది కదా అనేసి ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదండి. మేము సిటీకి దూరంగా ఉన్నాం కనుక పొల్యూషన్ ఏమి ఉండదు కనుక మాకు తెలియలేదు. నెక్స్ట్ అందరం కలిసాం కదా, ఆటమాయలో ఉండి తెలియలేదు, కానీ చాలా ఎక్కువగా ఉందండి ఎండ అయితే మాత్రం. అది ఆడేశాక ఇంకా పిల్లలకి కొంచెం ఫుడ్ అయితే పెట్టేశాము. ఆ రోజు సాటర్డే కనుక సాంబార్ చేశారు, రైస్ చేశారు, అండ్ బ్రింజల్ గుత్తొంకాయ కూర అంటారు చూడండి, అది, అప్పడం అండ్ కర్డ్ అండి. ఇదే సింపుల్గా చేపించేసాము. ఇంకా ఈ వంటే వాళ్ళు చేస్తున్నారు. అది నేను రికార్డ్ చేయడం నేను మర్చిపోయాను, ఎందుకంటే ఈ హడావిడి ఫ్రెండ్స్ అంటే అందరం ఒకేసారి కలుస్తాము కదా, ఏదో అట్లా మాట్లాడుకొని టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదండి. అందుకని నేను కొన్ని రికార్డ్ చేయడం మర్చిపోయాను, కొన్ని మాత్రమే రికార్డ్ చేశాను. అది కూడా నా మొబైల్లో కాదు, అందరూ కొంతమంది వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేస్తారు కదా, వీడియోస్ తీస్తారు కదా, అవన్నీ నేను యాడ్ చేసి ఇట్లా వీడియో చేస్తున్నాను. మగవాళ్ళకి బాగా స్విమ్మింగ్ వచ్చు కనుక చక్కగా వాళ్ళు స్విమ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకేమో ఇటువైపులా చిన్నగా ఒక స్టెప్ పెట్టున్నారండి, అక్కడ వాళ్ళు చేస్తున్నారు. మేము అక్కడ బలేది ఎవరు అని అంటే మేము కిందకి దిగలేకపోతున్నాం, పైన ఉండలేకపోతున్నాం. ఇలాంటి సమ్మర్లో అంత వాటర్ చూసి పైన ఎవరైనా ఉంటారా చెప్పండి, ఉండలేం. అలా నీ కిందకి వెళ్తే ములుగుతూ ఉన్నాం, ఎందుకంటే మాకైతే స్విమ్మింగ్ రాదు కదా. ఇక్కడ ఒక ఇద్దరైతే చక్కగా దిగేసి పాదాలు పైనుంచి నడిచేయండి, జస్ట్ ఫుట్ అంటారు కదండి, ఆ ఫింగర్స్ పైనుంచి నడిచేస్తే స్విమ్మింగ్ వచ్చేస్తుంది అని కొంతమంది అయితే ఇక్కడే నేర్చేసుకున్నారు కూడా లేండి. బట్ కొంతమంది మేము ఒక 3 మెంబర్స్ అయితే భయపడే వాళ్ళం, కిందకి దిగలేకపోయేవాళ్ళం అండి. చిన్నపిల్లలాగా వాటర్ కూడా తాగేసేవాళ్ళం. ఇంకా అందుకని అక్కడ ఒక ట్యూబ్ లాంటిది ఉంది, అది పట్టుకొని ఆ రాడ్ను పట్టుకొని ఆడుతున్నాం. ఎంతసేపు ఈవినింగ్ వరకు అది పట్టుకొని ఆడామండి. అది వదిలితే ఏంటంటే కిందకి మునిగిపోతున్నాం. యాక్చువల్గా కొద్దిగా హైట్ ఉంటే సరిపోయి ఉండేది, ఇప్పుడు దానికోసం కొద్దిగా హైట్ అవ్వలేము కదా. సో లేడీస్ అందరం అయితే ఇలాగే ఇక్కడే ఈ ఏరియాలోనే ఉండి ఒక స్టెప్లా ఉంది అక్కడ ఉండి కొంచెం అట్లా ఎంజాయ్ చేసామండి. అండ్ ఇక్కడ సైడ్కి వస్తే రెయిన్ డ్యాన్స్ అని చెప్పాను కదా, ఆ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. వీళ్ళందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఈ సింగిల్ ఫ్యామిలీ వెళ్ళాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే అంత అమౌంట్ పెట్టుకోవడం అంటే కష్టమే కదా కొద్దిగా. అందుకని బట్ మేము ఒక 6 ఫ్యామిలీస్ వెళ్ళాం కనుక మాకు పెద్దగా అంత అమౌంట్ అవ్వలేదు. అంటే ఒక 2 డేస్ మైండ్ ఎంత రిలాక్స్గా ఉందో తెలీదు. కొంతమంది అయితే ఇక్కడ స్పైడర్ మ్యాన్స్ కూడా ఉన్నారు. మా కొలీగ్స్ వాళ్ళ చిన్న బాబు, అందరికన్నా చిన్నోడండి. సో ఇట్లా మధ్యాహ్నం అంతా ఆడేశాక నైట్ అయింది, ఇంకా పిల్లలు ఆట వదలట్లేదు. నైట్ అయిపోయింది కదా, ఎంత ఎండాకాలమైనా నైట్ వాటర్లో మునిగితే జలుబు చేస్తుంది అనేసి వాళ్ళకి బయటకు తీసేసి ఇంకా బట్టలు ఎండబెట్టే కార్యక్రమంలో మేము ఉన్నాము. బట్టలు ఎండబెట్టేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం ఫ్రెష్ అప్ చేసేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే వాళ్ళు ఫ్రూట్ సలాడ్ లాగా చేశారండి. ఫ్రూట్ సలాడ్ చేసేసి మంచూరియా చేశారు, వెజ్ మంచూరియా అంటారు కదా, అది చేశారు. చాలా యమ్మీగా టేస్టీగా ఉన్నది. పిల్లలందరూ అయితే ఇదే తిన్నారండి, ఇంకా ఫుడ్ తినలేదు. నైట్కి యాక్చువల్గా పరాటా అనుకున్నాము, బట్ మధ్యాహ్నం ఫుడ్డే చాలా ఉండిపోయింది. ఎందుకంటే స్విమ్మింగ్ చేస్తూ పిల్లలందరూ చాలా వరకు ఆ నీటినే మింగేస్తూ ఉన్నారు, తాగేశారు. వాళ్ళు పొట్ట ఫుల్ అయిపోయినట్టుగా ఉంది. ఇంకా మేము తినలేము అని అంటే సాంబార్ రైస్ ఉండిపోయింది, ఎందుకు వేస్ట్ చేయడం అని సాంబారు రైస్ కలిపేసామండి. కలిపేసి ఇంకా అదే తినేసాము. ఆ మంచూరియాతో ఆ ఫుడ్ కంప్లీట్ చేస్తాము, ఇంకా వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా అనేసి. అది అయిపోయాక ఇంకా అలాగా ఒక 1 o'clock వరకు అయితే పడుకోలేదండి. పిల్లల్ని పడుకుని పెట్టేసి మేము కొంచెం అలా, ఇంట్లో మాటలు ఉంటాయి కదండి, ఫ్రెండ్స్ అందరం కలిస్తే చాలా మాటలు బయటకు వస్తాయి. అలా మాట్లాడుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ అయితే ఉన్నాము. భోగి వస్తాను స్టార్ట్ అయింది. ఇంజన్ పట్టాడు, ఈ భోగిని పట్టాడు, అది
సో ఆ రోజు నైట్ అంతా అట్లా సరదాగా టైం స్పెండ్ చేసుకొని నెక్స్ట్ డే లేచేటప్పటికి ఇక్కడ ఈ ట్రైన్ స్టార్ట్ అయిందండి స్విమ్మింగ్ పూల్లో. వీళ్ళకి స్కూల్స్ ఉండేటప్పుడు లేపితే కాసేపు పడుకుంటామని అంటారు పిల్లలు. ఆ నెక్స్ట్ డే నేను లేచేటప్పటికి వీళ్ళందరూ ఆడుతున్నారండి. టైం ఎంతో అయింది అనుకుంటున్నారేమో, 7 అయ్యిందండి అప్పటికి. సో వీళ్ళు ఇలా ఆడుతున్నారు కదా అనేసి మేము ఇంకా క్లాత్స్ అన్ని నైట్ డ్రై చేసిన క్లాత్స్ అన్ని ఫోల్డ్ చేసేసి ఇంకా సామాన్లన్నీ సర్దుకుంటున్నాము. ఎందుకంటే 11 o'clock కల్లా మళ్ళీ మేము లీవ్ చేయాలి కదా, రూమ్ నుంచి వెళ్ళిపోవాలి. సో అందుకని అన్నీ సర్దేసుకుంటున్నాము. మార్నింగ్ అయితే పల్లీ చట్నీ విత్ ఉప్మా అండి టిఫిన్ చేశారు. అది పిల్లలకు తినిపించేసాము. ఇలా మగవాళ్ళందరూ అయితే ఇలా పిల్లల్ని అయితే ఆడిపిస్తూ ఉంటే మేమందరం అన్నీ సర్దుకుంటూ ఉన్నాము. ఫైనల్గా సరే కొన్ని డ్యాన్సెస్ వేద్దాము అది ఇది అని అంటూ ఉంటే మాకు ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని కొంచెం చూసుకోవాలి కదండి, ఇంకా తప్పదు అది పిల్లలు అన్నాక. సో అవన్నీ చేసుకున్నాము. మధ్యాహ్నానికి అయితే వాళ్ళు చికెన్ బిర్యానీ, ప్రాన్స్, పులావ్ ఇవన్నీ చేశారు. అవన్నీ మేము కొన్ని పార్సల్లా చేసేసుకొని ఇంటికి వచ్చేసామండి. అందరినీ మా ఇంటికే ఇన్వైట్ చేసేసాం. మా ఇంటికే వచ్చారు అందరు కూడాను. మా ఇంటికి వచ్చాక వైట్ రైస్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసేస్తే అందరూ మా ఇంట్లోనే కూర్చొని తినేసి రిలాక్స్ అయ్యి ఈవినింగ్ చల్లబడ్డాక వెళ్ళారండి. సో ఆ 2 days వలన మేమందరం చాలా రిలాక్స్ అయ్యామండి. అంటే జెంట్స్ కూడా అనేస్తాం కానీ వాళ్ళు కూడా ఆఫీస్ టెన్షన్ అని, వర్క్ ప్రెజర్ అని, ఇంట్లో కూడా ఫైనాన్షియల్ టెన్షన్స్ అని చాలా ఉంటాయండి. ఏవేవో రేర్గా డిసీజ్ అన్నీ వస్తూ ఉంటాయి కదండి, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఒక 3 monthsకో 4 monthsకో ఇట్లా బయటకు వెళ్తే వాళ్ళ మైండ్ అంతా చాలా ఫ్రెష్గా అవుతుందండి, కొంచెం రిఫ్రెష్ అవుతారు. ఈవెన్ మనం కూడా ఇంట్లో ఉండి ఇంట్లో పనులే కదా ఇదే మనకు ఉంటుంది. ఎందుకంటే డే స్టార్ట్ అయితే చాలు ఏం వండాలి, ఏం టిఫిన్ చేయాలి, పిల్లలకి ఏమేమి పెట్టాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాము కదా. సో ఈ విధంగా అయితే పిల్లలతో కలిపి మేమందరం ఒక 6 families లాగా బయటికి వెళ్ళి ఈ 2 days బాగా ఎంజాయ్ చేసామండి. నేను ఒక్కటే సజెస్ట్ చేస్తాను, లైఫ్ అనేది చాలా చిన్నదండి. సో టైం ఉండేటప్పుడే దాన్ని ఎంజాయ్ చేసేయాలి మనం ఇంకా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లల్లో కూడా ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుందండి. అండ్ మన మధ్యన కూడా ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది కదా. సో ఇట్లానే మా 2 days అయితే గడిచిపోయి. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది